మనం తరచుగా ఎల్ నినో మరియు లా నినా అనే మాటలు వింటుంటాం. ముఖ్యంగా వర్షాలు పడని సందర్భాల్లో వింటుంటాం. ఇంతకీ అవేమిటో తెలుసుకుందాం. జనరల్ గా ఈ రెండు పదాలు ఇండియాకి చెందినవి అని అనుకుంటాం, కానీ ఇవి ప్రపంచ వాతావరణ పరిస్థితులకు సంబంధించినవి. నిజానికి ఇవి ఎందుకు ఏర్పడతాయో శాస్త్రవేత్తలకు కూడా పూర్తిగా తెలియదు. మరి ముందుగా వీటిని ఎవరు గుర్తించారు? ఆ క్రెడిట్ మాత్రం దక్షిణ అమెరికా ఖండం పశ్చిమ తీరంలోని మత్స్యకారులకే దక్కుతుంది. వాళ్లే ఈ వాతావరణ పరిస్థితిని మొదట కనుగొన్నారట. ఆనాటి నుండి శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు చేస్తున్నారు. వాడుక భాషలో చెప్పాలంటే ఎల్ నినో అంటే వర్షాలు లేని పరిస్థితిని వివరిస్తుంది. లానినా అంటే విపరీతంగా వర్షాలు కురిసే పరిస్థితిని వివరిస్తుంది అన్నమాట. ఈ రెండు పదాలు స్పానిష్ భాష నుండి వచ్చినవి. ఎల్ నినో అంటే క్రైస్తవ బాలుడు, అంటే బాల యేసు అని అర్థం, లేదా బాలుడు అని కూడా అర్థం. లానినా అంటే స్పానిష్ లో దీని అర్థం ది గర్ల్ అని. ఎల్ నినోకు సరిగ్గా విరుద్ధంగా ఉంటుంది గనక ది బాయ్ కి ఆపోజిట్ ది గర్ల్ కదా, అందుకేనమాట. డిసెంబర్ నెలలో ఎల్ నినో వాతావరణ పరిస్థితి ఉచ్చ దశకు చేరుతుంది. క్రీస్తు పుట్టినరోజు డిసెంబర్ లో వస్తుంది కనుక క్రిస్టమస్ పండుగనే సూచిస్తూ ఎల్ నినో అని నామకరణం చేశారు. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలు మరియు ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించి ఉండే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ప్రత్యేక సముద్ర పవనాలు అనేవి ఎల్ నినో, లా నినాలకు కారణం అవుతాయి. ఈ రెండింటిని కలిపి ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ వలయాలు అంటారు. సముద్రము, దానిపైన ఆవరించి ఉండే వాతావరణాల ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులకు లోనవడం వల్ల ఇవి ఏర్పడతాయి అన్నమాట. అంటే ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ యొక్క ఉష్ణ దశను ఎల్ నినో అని, చలి దశను లా నినా అని పిలవచ్చు. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వాణిజ్య పవనాలు అంటే ట్రేడ్ విండ్స్ ఉపరితల సముద్ర నీటిని తూర్పు నుండి పశ్చిమానికి కొనిపోతాయి. అనగా మధ్య అమెరికా పశ్చిమ తీరం, దక్షిణ అమెరికా ఖండం యొక్క ఉత్తర భాగంలోని పశ్చిమ తీరాల నుండి ఉపరితల సముద్ర నీరు ఆసియా, ఆస్ట్రేలియా తీరాలకు కొనిపోతాయి. ఆస్ట్రేలియా దక్షిణ, ఈశాన్య తీరాలు, చైనా, ఆస్ట్రేలియాల మధ్య ఉన్న వివిధ ద్వీప దేశాలు వీటి మార్గాల్లో ఉంటాయి. ఈ వాణిజ్య పవనాలు సుదీర్ఘ దూరాలు సూర్యుడి కింద ప్రయాణించడం వలన పశ్చిమ దిశకు వెళ్లే కొద్దీ వేడెక్కుతాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఎల్ నినో ఏర్పడినప్పుడు దీనికి విరుద్ధ పరిస్థితులు ఏర్పడతాయి. పెరు, ఈక్వెడార్ దేశాల తీరం నుండి పశ్చిమం వైపుగా ఉన్న సముద్ర ఉపరితలం సాధారణ స్థితి కంటే వేడెక్కుతుంది. ఫలితంగా పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖకు సమీపంగా తూర్పు నుండి పశ్చిమానికి ప్రయాణించే వాణిజ్య పవనాలు బలహీన పడతాయి. దానితో పశ్చిమ పసిఫిక్ సముద్ర ఉపరితల జలాలు తూర్పుకు ప్రయాణిస్తాయి. దీనివల్ల అమెరికా ఖండాలలోను, భారత ఉపఖండంలోను, ఈశాన్య యూరోప్ లోని కొన్ని ప్రాంతాలలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్ నినో వల్ల సముద్ర జలాల ఉష్ణోగ్రత సగటున 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుంది. ఈ పెరుగుదల ఒక్కోసారి అరుదుగానే అయినా 2 నుండి 6 డిగ్రీల వరకు కూడా ఉండొచ్చు అన్నమాట. ఎల్ నినో సంభవానికి ఒక క్రమపద్ధతి అనేది లేదు. 2 నుండి 7 సంవత్సరాల కాల వ్యవధిలో ఇది ఏర్పడవచ్చు. సగటు వ్యవధి 5 సంవత్సరాలు అని ఒక అంచనా. ఎల్ నినో వ్యవధి 7 నుండి 9 నెలల వరకు ఉంటుంది. ఎల్ నినో ప్రభావం ఇండియా పైన ఉంటుంది, కానీ స్థిరంగా ఉండదు. ఎల్ నినో సంభవించినప్పుడల్లా ఇండియాలో వర్షాభావం ఏర్పడుతుందన్న నియమం లేదు. కొన్నిసార్లు తీవ్ర ప్రభావం చూపగా మరికొన్నిసార్లు పెద్దగా ప్రభావం చూపలేదు. 1997-98లో తీవ్ర స్థాయి ఎల్ నినో సంభవించింది, కానీ ఇండియాపై ప్రభావం చూపలేదు. 2002లో ఒక మాదిరి ఎల్ నినో ఏర్పడగా ఇండియాలో తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చూస్తే గత శతాబ్ద కాలంలో ఎల్ నినో వల్ల ఇండియాలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సగం కంటే ఎక్కువ సార్లు దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. అనగా ఎల్ నినో ప్రభావం భారత వ్యవసాయ రంగాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. లానినా వాతావరణం సాధారణంగా ఎల్ నినో అనంతరం ఏర్పడతాయి, కానీ ఎల్ నినో అనంతరం ఖచ్చితంగా లానినా ఏర్పడుతుందని గ్యారెంటీ లేదు. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతం వెంబడి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పడిపోయినప్పుడు లానినా ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత తగ్గుదల 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చు. లానినా ప్రభావాలు ఎల్ నినో ప్రభావాలకు సరిగ్గా విరుద్ధంగా ఉంటాయి. ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తాయి. ముఖ్యంగా చిలీ, పెరు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తీరాల్లో కుంభవృష్టి పడుతుంది. లానినా వల్ల పశ్చిమ దక్షిణ అమెరికాలో కరువు ఏర్పడితే ఉత్తర దక్షిణ అమెరికాలో వర్షాలు బాగా
కురుస్తాయి. ఇండియాలో ఎల్ నినో వల్ల 2009లో జరిగినట్లుగా నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. లానినా వల్ల భారత నైరుతి రుతుపవనాలు లాభపడతాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఇవ్వడానికి దోహదం చేస్తుంది. ఉదాహరణకి 2010లో పసిఫిక్ లో ఏర్పడిన లానినా వల్ల ఇండియాలో నైరుతి రుతుపవనాలు దండిగా వర్షాలు ఇచ్చాయి. ఆస్ట్రేలియాలో అయితే ఆకాశం విరిగి నేల మీద పడినట్లుగా వర్షాలు కురిసి తీవ్రమైన ఉత్పాతాలకు దారితీసింది. ఎల్ నినో ఏర్పడేందుకు గ్లోబల్ వార్మింగ్ కారణమా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం శాస్త్రవేత్తలకే ఇంకా తెలియదు. రెండింటికి సంబంధం ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉందని మాత్రం చెబుతున్నారు. భూ వాతావరణ చరిత్ర అంతా ఎల్ నినో లానినాల మధ్య ఊగిసలాడిన చరిత్రే అని, ఆ రెండింటి మధ్య సాధారణ వాతావరణం ఎక్కువ కాలం కొనసాగిన చరిత్ర గతంలో ఉండగా ఇప్పుడు అది తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్ నినో రాక ఇటీవల దశాబ్దాలలో, మరీ ముఖ్యంగా గత 2-3 దశాబ్దాలలో బాగా ఎక్కువైందని వారు చెబుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని వివిధ షేరు మార్కెట్లు కూడా ఎల్ నినో లానినాల ప్రభావాలకు అనుగుణంగా స్పందించేందుకు అలవాటు పడ్డాయి. పలు ఆర్థిక వ్యవస్థలకు ఋతుపవన వర్షపాతమే ఆధారం కనుక అది సహజమే.